మాకు మా దగ్గర ఎవరు కూడా రావద్దు, మేము కూడా ఎవరి దగ్గర పోదు అని మా ఉద్దేశం అయితే ఉంది అన్న. ముందు కూడా ఎట్లాంటి జవాబిస్తా, కానీ డిపార్ట్మెంట్ కానీ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. ఊకే హిందూ కార్యకర్త ఎవరైతే లవ్ జిహాద్ కానీ గౌ రక్ష కానీ గుడి మీద దాడి చేస్తే అట్లాంటి వ్యక్తి మీద ఎవరైతే పని చేస్తున్నారో అట్లాంటి మీద నజర్ పెట్టే ముందు అట్లాంటి కార్యకర్త కూడా నజర్ పెట్టండి. ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ అట్లాంటి వ్యక్తి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఓపెన్ గా మాట్లాడుతున్నారు, చాలా ఘోరమైన విషయం. ముందు కూడా ఈ సమయంలో చూడాలని మా ఉద్దేశం అయితే ఉంది. వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి కూడా అక్కడక్కడ 15 మినిట్ అంటున్నారు. 15 మినిట్కి మీరు ఏం సమాధానం చెప్తారు అన్న? 15 మినిట్ అంతే అన్న. ఒకే ఒక విషయం అంట అన్న. ఉత్తరప్రదేశ్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, బీహార్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, మధ్యప్రదేశ్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, ఇక్కడ పోయినా అక్కడ 15 మినిట్ అంటాడు. నా ఉద్దేశం ఏముందంటే 15 మినిట్ చెప్పి ఊకే ఈ తెలంగాణలో కానీ హైదరాబాద్లో మాహోల్ ఖరాబ్ చేయాలి అని ఆయన ఉద్దేశం ఉంది. మా ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్, అరే 15 మినిట్ చెప్పిన తర్వాత ఆయనకి కోర్టులో కూడా కేసు జరిగింది, రిలీఫ్ అయిన తర్వాత మాకు భయపెట్టున్నారు. అట్లాంటి సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలని మా ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు కూడా కాదు, ముందు కూడా గౌరక్ష కానీ లవ్ జిహాద్ కానీ మళ్ళీ గుడి మీద దాడి చేస్తున్నారు అట్లాంటి వ్యక్తుల మీద కానీ భారత్ మాతకి జయని చెప్పే అట్లాంటి వ్యక్తిని అందరిపైన మేము పోరాడతాం, కొట్లాడతాం, కానీ న్యాయంగా కొట్లాడతాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ గా తీసుకొని ఆయనకి చేస్తామని మా ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మరి డిపార్ట్మెంట్ మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే అట్లాంటి సమయంలో డిపార్ట్మెంట్ కూడా అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకుంటే మాకు మా ఈట్గా జవాబు పద్ధతి అయితే మేము మాట్లాడుతున్నాం, మాకు కూడా అవసరం పడే టైం కూడా రాదు అని మేము చూడండి అమ్మా. ఒకే ఒక విషయం, ఈ భాగ్యనగరంలో 30 నుంచి ఎక్కువ గుడి మీద దాడి జరిగింది. అందులో చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఉన్నారు. మళ్ళా కూడా ఏదైతే అక్కడ దాడి చేస్తున్నారో అక్కడ కూడా ఎంఐఎం కార్పొరేటర్ అందులో ఉంది అని చాలా మంది ఉన్నారు. మేమేమంటే అసదుద్దీన్ ఓవైసీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమని కాకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళే హైదరాబాద్ में క్రిమినల్ कर रहे. నేను నిజంగా చెప్తున్నా, రాష్ట్రీయ స్వయం సేవక్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ ఐని కానీ విశ్వ హిందూ పరిషత్ అందరు మేము ఒక చిన్నప్పటి నుంచి మాకు చెప్పే ఏం విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండి ప్రతి ఒక్క సమాజం కానీ ప్రతి ఒక్క ధర్మంకి మంచిగా తీసుకోపోవాలి అని మా ఉద్దేశం ఉందండి. కానీ అట్లాంటి సమయంలో మా గుడి మీద ఎవరైతే దాడి చేస్తున్నారో చాలా ఘోరం విషయం. నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎట్లాంటి సమయంలో గుడి మీద దాడి చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అని మా ఉద్దేశం అయితే ఉంది. చూడండి అన్న, హేట్ స్పీచ్ గవర్నమెంట్ చాలా మంచి జియో తీసుకొచ్చింది. హేట్ స్పీచ్ అంటే ఏమన్నా, హేట్ స్పీచ్ ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ ఐని కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ వీర్ శివాజీ సేన కానీ అట్లాంటి ఆర్గనైజేషన్ కాదు. అందరికీ సమానంగా తీసుకోవాలి. అన్ని పార్టీ కానీ అన్ని ఆర్గనైజేషన్ కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో అయిన పైన కూడా చర్య తీసుకోవాలి. మాకు అవసరం లేదు ఊకే నేను పొద్దుగల వచ్చి టీవీ మీద వచ్చి మేము మాట్లాడే మాకు బాధ్యత కాదు. ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో ఆయనకి జవాబిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే జీవో తీసుకొచ్చినారో నితిన్ నంద గారు స్వయంగా వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో మొన్న కూడా ఒక చోటే ఏమంటాడు ఆయన, రెడ్డి కానీ వెల్మా కానీ నాయుడుస్ కానీ యాదవ్స్ కానీ కాఫీర్ అంట. ఎందుకైనా పైన కేసు బుక్ చేయలేదు. మళ్ళీ ఒక వ్యక్తి పెట్రోల్ పంప్ లో భారత్ మాతకి జయని చెప్పొద్దు 100 రూపాయలు ఇస్తాను, ఆయన పైన కూడా కేసు బుక్ చేయాలి. డిపార్ట్మెంట్ అందరి పైన కేసు బుక్ చేయాలి. అందరితో మేము సపోర్ట్ గా ఉంటా అని మేమైతే అనుకుంటున్నాం. లవ్ జిహాద్ పైన ఒకే ఒక మాట, మా హిందూ అమ్మాయిలకి మేము కాపాడే పరిస్థితి మాకు వచ్చింది. ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లెలకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వ్యక్తి మీద ట్రాప్ చేయవద్దు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎంత మనం డెవలప్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి సమయంలో మనం ఒకవేళ ట్రాప్ అవుతుందంటే చాలా ఘోరమైన విషయం. ఈ రోజు మీకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కంగనా రనౌత్ అట్లాంటి ఇన్స్పిరేషన్
తీసుకోవద్దు. మీరు తీసుకోవాలంటే ఝాన్సీకి రాణి రుద్రమాదేవి, అవంతిపై ఎట్లాంటి అమ్మాయిలకి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవాలి. ఈరోజు మన హిందూ అమ్మాయిలకి గౌరవంగా చెప్పాలి అంటే మేము హిందూ అమ్మాయిలకి మేము అమ్మ, అక్క, చెల్లి, దేవుడులాగా మేము చూస్తున్నాం. అట్లాంటి సమయంలో మనం ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలు ఒక కంగన్ తీసుకోవాలి, లేదంటే కాన్ మీద తీసుకోవాలి. ఏదైనా తీసుకోవాలి అంటే 100 సార్లు ఆలోచన చేస్తున్నారు. కానీ ఎట్లాంటి జాతి మీద ఫసాయించాలంటే ఒక్క గంట కూడా ఆలోచన చేస్తారంటే చాలా ఘోరమైన విషయం. ముందు కూడా లవ్ జిహాద్ చేసే అమ్మాయికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జాగ్రత్త ఉండండి. జై శ్రీరామ్. హలో